పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకడంతో ద్రవ్యోల్బణ భయాలు ప్రపంచవ్యాప్తంగా అలుముకున్నాయి. ఈ భయాల నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహా ప్రధాన దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను ఇప్పుడిప్పుడే తగ్గించకపోవచ్చనే బలమైన అంచనాలు వెలువడుతున్నాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ అనూహ్యంగా బలోపేతం కావడంతో సురక్షిత సాధనంగా భావించే బంగారం, వెండిపై పెట్టుబడిదారుల గిరాకీ క్రమంగా తగ్గుముఖం పట్టింది. సాధారణంగా వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు రాబడి కోసం పసిడి వైపు మొగ్గు చూపే ఇన్వెస్టర్లు ప్రస్తుత అధిక వడ్డీ రేట్ల కాలంలో డిమాండ్ను తగ్గించడంతో ధరలు దిగొస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $5,002 వద్ద, వెండి $79 వద్ద ట్రేడ్ అవుతుండగా రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 92.38 వద్ద కొనసాగుతోంది. ఈ అంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1.60 లక్షలకు, కిలో వెండి ధర 2.58 లక్షలకు చేరింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో కూడా ఈ క్షీణత స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ మే నెల డెలివరీ కాంట్రాక్ట్ వెండి ధర ఏకంగా $4,232 తగ్గి 2,55,203 వద్ద కొనసాగుతూ ఉండటం గమనార్హం. ఏప్రిల్ కాంట్రాక్టుకు సంబంధించి 10 గ్రాముల బంగారం ధర కూడా 1.5% మేర తగ్గి 1.56 లక్షల స్థాయికి పడిపోవడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వారంలో జరగనున్న అమెరికా ఫెడ్, బ్యాంక్ ఆఫ్ జపాన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, చైనా సెంట్రల్ బ్యాంకుల సమావేశాలు మార్కెట్ గమనాన్ని నిర్దేశించనున్నాయి. ముఖ్యంగా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తీసుకోబోయే నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యల కోసం ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి నెలలో వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చని మార్కెట్ ఇప్పటికే ఒక అంచనాకు రావడంతో పెట్టుబడిదారులు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి కేంద్ర బ్యాంకులు కఠిన నిర్ణయాలు తీసుకుంటే అది పరోక్షంగా విలువైన లోహాల ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో బంగారం, వెండి ధరల సరళిని పరిశీలిస్తే పశ్చిమాసియా యుద్ధ మేఘాలు తొలగి శాంతి నెలకొంటే తప్ప ధరల్లో స్థిరత్వం రావడం కష్టమని తెలుస్తోంది. ఒకవేళ అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపును నిలిపివేసి భవిష్యత్తులో కోత విధిస్తామనే సంకేతాలిస్తే మాత్రం తిరిగి బంగారం ధరలు పుంజుకునే అవకాశం ఉంది. సాంకేతికంగా చూస్తే వెండి పారిశ్రామిక అవసరాలకు కూడా ఉపయోగపడటంతో ఆర్థిక మందగమనం ఏర్పడితే వెండి ధరల్లో మరిన్ని ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో డాలర్ ఇండెక్స్ బలహీన పడితేనే భారతీయ రూపాయి పుంజుకోవడానికి, తద్వారా దేశీయంగా బంగారం ధరలు సామాన్యులకు అందుబాటులోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతానికి మార్కెట్ తీవ్రమైన అస్థిరతలో ఉన్నందున దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ప్రతి తగ్గుదలను ఒక అవకాశంగా మలుచుకోవాలని, అయితే స్వల్పకాలిక ట్రేడర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి ఈ వారం వెలువడే అంతర్జాతీయ బ్యాంకుల నిర్ణయాలే వచ్చే కొన్ని నెలల పాటు బులియన్ మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయి.